డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 50 సంవత్సరాలు. తనకు 2 సంవత్సరాల నుంచి దగ్గుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఛాతీ ఎక్స్రే తీసి నార్మల్ గా ఉందని చెప్పి మందులిచ్చారు. అయినా తనకు నయం కాలేదు. రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారుకున్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే దగ్గు 2 సంవత్సరాల నుంచి ఉందంటున్నారు అండ్ రాత్రిపూటల్లో ఎక్కువగా వస్తుంది అంటున్నారు. యూజువల్గా ఇది అలర్జిక్ కాఫ్ ఉంటే ఆ రకంగా ఉంటాయి సిమ్టమ్స్. దీర్ఘకాలికంగా దగ్గు ఉంటుంది అండ్ రాత్రిపూటలు ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లికూతలు రావచ్చు, కఫం పడవచ్చు. ఇవన్నీ అలర్జిక్ ఆస్తమాకి సంబంధించిన సిమ్టమ్స్. కొంతమందిలో ఏంటంటే లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం, అంటే లేట్ ఏజ్లో ఆస్తమా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట. అట్లాంటి సినారియో ఉండే అవకాశం ఉంది మీ మదర్కి. అండ్ ఆ ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది. ఎనీ అలర్జిక్ అండ్ ఆస్తమా పేషెంట్స్లో చెస్ట్ ఎక్స్రే తీస్తే అది నార్మల్గానే ఉంటుంది. దానికి డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేసి, ఇట్స్ కాల్ స్పైరోమెట్రీ అని. రెండోది వచ్చేసి అలర్జిక్ సంబంధించి ఐజీఈ లెవెల్స్ అండ్ ఈస్నోఫిల్ కౌంట్ ఇవన్నీ చేస్తామన్నమాట. ఇవన్నీ చేసి చూసుకున్న తర్వాత దాన్ని బట్టి అవసరమైతే ట్యాబ్లెట్స్తో పాటు ఇన్హేలర్స్ కూడా వాడితే మీకు దగ్గు తగ్గే అవకాశం ఉంది. దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ లేక ఊపిరితిత్తు డాక్టర్లని మీరు కన్సల్ట్ అవుతే వాళ్ళు ఆ పిఎఫ్టీ అండ్ అన్ని అలర్జీ టెస్ట్ చేసిన తర్వాత ఇన్హేలర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేయొచ్చు అవసరమైతే. ఆ ఇన్హేలర్స్ అనేది మీరు పొద్దున రాత్రి రెగ్యులర్గా పీల్చుకున్నట్టయితే మీకు దగ్గు ఆయాసం తగ్గే అవకాశం ఉంది. దానివల్ల కూడా దగ్గు తగ్గట్లేదు అంటే దాన్ని కార్డియాక్ ఎవాల్యుయేషన్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ కారణం ఏంటి, దగ్గు అన్నది ఓన్లీ లంగ్స్కి సంబంధించడం వల్ల దగ్గు వస్తుందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయన్నది మనము ఎవాల్యుయేషన్లో టెస్ట్ చేసుకుంటే మనకి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది.